తన చెల్లెల భర్త తన భర్త ఒకరే అన్న నిజం తెలుసుకున్నాక రుక్మిణి అయితే అక్కడ ఉన్న వస్తువులన్నింటినీ చెల్లాచెదురుగా విసిరేస్తుంది. వాళ్ళ అమ్మ నాన్న ఎంత ఆపినా సరే, వద్దు నాన్న మీరు పక్కకు జరగండి, నన్ను ఆపద్దు అని చెప్పి వాళ్ళందరినీ గట్టిగా తోసేస్తుంది. తోసేసి ఆగండి మీ అందరి సంగతి చెప్తాను, ఒక్కొక్క పని తేల్చుతానని చెప్పి అక్కడి నుండి అయితే రుక్మిణి ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అది చూసి వాళ్ళ అమ్మ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక రుక్మిణి అయితే ఆటో ఎక్కి అందరి పనులు తేల్చుతానని చెప్పి చాలా కోపంతో రగిలిపోతుంది. ఇంతలో రాధ అయితే ఇంట్లో శ్యామ్ దగ్గర ఇలా అంటూ ఉంటుంది. శ్యామ్ సార్, నాకు ఈ విషయం నిన్నే తెలిసింది. ఈ విషయం తెలిసి సాయంత్రం మిమ్మల్ని కలుద్దామని చెప్పాను. అందుకే సాయంత్రం 5 o'clockకి ఒక చోటకి వెళ్ళాలి, అక్కడ మాట్లాడుకుందామని చెప్పాను. మా అక్కని కూడా పిలిపించాను. మా అక్కని మిమ్మల్ని కలపాలన్నదే నా ప్లాన్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు శ్యామ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక అక్కడే ఉన్న మధుర కూడా ఏంటి ఏం మాట్లాడుతున్నది రాధ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అవును శ్యామ్ సార్, మీరు మా అక్క కలిసి ఉండాలని చెప్పి రాధ అంటే, నో, అది జరగని పని. నేను ఆ రాక్షసుతో కలిసి ఉండడమా, అది ఎప్పటికీ జరగదని చెప్పి శ్యామ్ అయితే తేల్చి చెప్పేస్తాడు. ఆ మాటలు విన్న మధుర అలాగే ధనంజయ్ అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక రాధ అయితే ఇలా అంటూ ఉంటుంది. ఏంటి శ్యామ్ సార్, పండు కోసమైనా ఒక్కసారి ఆలోచించండి. మా అక్క మీరు కలిసి ఉండాలి, మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉంటేనే నేను కూడా సంతోషంగా ఉంటాను. నా మాట వినండి శ్యామ్ సార్, ప్లీజ్ మా అక్క మీరు కలిసి ఉండాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకి శ్యామ్ అయితే నో, ఆ రాక్షసి నాకు వద్దే వద్దు, నో అన్నానా నో అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఆ మాటలకు రాధ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా మౌనంగా ఉండిపోతుంది. ఇక మధుర కూడా అలా చూస్తూ ఏంటి ఏం జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది అర్థం కావటం లేదని చెప్పి అనుకుంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.